గోరంట్ల మాధవ్‌ని పోలీసులు కొట్టారు అని చెప్పేసి ఒక థియరీ వార్తల్లో ఉంది. అండ్ ఇంకో పక్క అంటే ఒక 11 మంది పోలీసులని సస్పెండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌కి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తుంది. ఏది కరెక్ట్ అంటారు సార్? అంటే ఏది నమ్మొచ్చు అంటారు? అంటే మన సస్పెండ్ అయిందైతే వాస్తవమే. 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏందంటే గోరంట్ల మాధవ్‌ని అరెస్ట్ చేసినప్పుడు మామూలుగా పోలీసులు పాటించే ప్రోటోకాల్స్ పాటించలేదనేది ప్రధానంగా ఆరోపణ అనమాట. దీని మీద ఒక డిఎస్పి భానోదయ, గుంటూరు వెస్ట్ డిఎస్పి భానోదయతో ఒక విచారణ జరిపించారు. ఆ విచారణలో పోలీసులు తప్పు చేశారని తేలింది. ఆ తప్పు చేసిన వాళ్ళల్లో ఒక సిఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, 5 మంది కానిస్టేబుల్, మొత్తం 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు ఈయన విషయంలో. సో ఎందుకు చేశారంటే ఈయన్ని ఈ చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఐటీడీపీ అబ్బాయి ఉన్నాడో, అబ్బాయి భారతిరెడ్డి మీద అసభ్యంగా మాట్లాడాడు, అతన్ని ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు. సో ఇతని ఆ టైంకి గుంటూరులో పలానా ప్లేస్లోకి వస్తాడు అని ముందే మాధవ్కి ఎలా తెలుసు అనేది ఒక క్వశ్చన్ అనమాట. అది పోలీసులే లీక్ చేశారు. అంటే మొత్తం లైవ్ లొకేషన్ని మాధవ్కి షేర్ చేసేసారు. సో ఈ లైవ్ లొకేషన్ పట్టుకొని మాధవ్ కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చి దాడి చేయగలిగాడు అనేది నెంబర్ 1. రెండోది, దాడి చేసి అతను వెహికల్లో కిరణ్ని కొట్టాడు. కొడుతుంటే వీళ్ళు అంతవరకు ఎందుకు రానిచ్చారు అతన్ని, అది ఎలా సాధ్యం అనేది సెకండ్. థర్డ్ ఏమంటే అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు గుంటూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మామూలుగానే వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఫోన్లు అవన్నీ సీజ్ చేస్తారు. ఫస్ట్ సీజ్ చేసిన తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఫోన్ ఇస్తే ఆ ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేశాడు. సో దీన్ని ఎలా అలో చేశారు, ఆ కాలు ఎవరికి వెళ్ళింది, ఆ కాలు జగన్కి వెళ్ళిందని కూడా ఒక వార్త వస్తుంది. సో ఆ ఫోన్ ఎందుకు వీళ్ళు తీసుకొని అప్పుడే పరీక్షించలేదు, ఎవరికి కాల్ చేశారు, ఆ నెంబర్ ఏంటి నోట్ చేసుకోవాలి కదా, అది ఎందుకు చేయలేదు. దాని తర్వాత ఇతన్ని అక్కడి నుంచి యాక్చువల్గా నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఫస్ట్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీసు, అక్కడి నుంచి కోర్టు. ఇది పద్ధతి అనమాట. సో నల్లపాడు నుంచి తీసుకెళ్ళినప్పుడు గుంటూరు వైద్య పరీక్షలు జరిగినాక వీళ్ళ 5 మంది ప్లస్ ఇతను 6 మందిని అరెస్ట్ చేశారు. ఇతను అనుచరులు 5 మంది. వాళ్ళందరికీ ముసుగులు వేసి మీడియా ముందు పెట్టారు, కానీ ఇతనికి ముసుగేలా. ఇతను దానికి అడిగితే అతను చిందులు దుక్కాడు, నేను పోలీస్ ఆఫీసర్ని, ఒకప్పుడు నేను ఎక్స్ఎంపీని, నాకే ముసుగేస్తారా అన్నాడు. కానీ వీళ్ళు ప్రోటోకాల్స్ ప్రకారం ముసుగేసి పెట్టాలి. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ను కూడా ముసుగేసి పెట్టారు. యాక్చువల్గా తెలుగుదేశం వాడైనప్పటికి కూడా అతన్ని ముసుగేశారు. అలాంటప్పుడు ఇతనికి ఎందుకు వేయలేదు అంటే ఇతనికి కావాలనే ఇతన్ని వదిలిపెట్టారు అనేది ఒకటి. అట్లాగే కోర్టు దగ్గర కూడా ఇతను వెహికల్ దిగి నేరుగా వీళ్ళ అధీనంలో ఉండి వీళ్ళు తీసుకెళ్ళాలి. అది కాకుండా అతను ఏదో స్వతంత్రంగా వచ్చినట్టు కోర్టులోకి వెళ్ళిపోయాడు. సో దాన్ని ఎలా అలౌ చేశారు, ఇలాంటి అనేక అవకతవకలు జరిగాయని చెప్పి దీని మీద భానోదయ డిఎస్పీతో కమిషన్ వేసి ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిపి 11 మందిని అయితే సస్పెండ్ చేశారు. సో ఇదొక విచిత్రమైన వ్యవహారం. రెండవ వ్యవహారం ఏంటంటే ఇతన్ని కొట్టారు, జైల్లో కొట్టారని, నల్లపాడు పోలీస్ స్టేషన్లో కొట్టారని ఒక ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఆ స్పాట్లో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ ఇతన్ని కొట్టాడు అనేది అయితే ప్రముఖంగా మీడియాలో కూడా రాశారు, తెలుగుదేశం పత్రికలు కూడా రాశాయి. ఎందుకంటే ఇతను విపరీతంగా రెచ్చిపోతున్నాడు, పోలీసుల మీదకి వెళ్తున్నాడు, ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు, తోసేస్తున్నాడు, అలాగే వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు ఒక చెంపదెబ్బ కొట్టారు ఇతన్ని కంట్రోల్ చేయడానికి అనేది మాత్రం చాలామంది రాశారు.